మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. ప్రియతమ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు. ఈ దేశానికి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో పుట్టిన, దేశ విభజన అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా, ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని, సాటి లేదని, మా దగ్గర మేధావులు ఉన్నారు, ఆర్థికవేత్తలున్నారని నిరూపించిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు, మన ప్రియతమ నాయకురాలు, ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త మన్మోహన్ సింగ్ రుణపడి ఉంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అమర్ హై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అస్తమైనందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరూ కూడా, భారతదేశం తరఫున అందరూ కూడా, ప్రపంచ నాయకులు, ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్బంధికి గురై ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది మన్మోహన్ సింగ్ కారణం. దానికి ఆయన ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ తీసుకొచ్చి దేశము దరిద్రంగా, అంటే హీన స్థితిలో ఉన్నది, ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి, దేశం ఆర్థికంగా వీక్ అయిపోయింది కాబట్టి దీనికి ఆర్థిక శాస్త్రవేత్త పలు సూచనలు చేయాలి కాబట్టి దాన్ని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆయనకు రాజ్యసభ సభ్యులతో విప్పించి ఆయనను దేశ ఆర్థిక శాఖగా నిలబెట్టడం జరిగింది. ఆర్థిక శాఖగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా బలంగా ప్రపంచ దేశాలలో ముందుకు ఎదుగుతున్నట్టు చేసేది జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన్మోహన్ సింగ్ అయితే దేశానికి భావితరాలకు పనికొస్తాడనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మేం చేస్తున్నాం అంటున్నారు. ఆ రోజు మూల కారణము మన్మోహన్ సింగ్ గారే. ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఇంత బాగా జరుగుతుందంటే, ప్రపంచంలో మనం 5వ భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామంటే దానికి కారణం మన మన్మోహన్ సింగ్ గారే. అందుకే దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ నాయకులు, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. జై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్, అమర్ హై మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి ప్రభాత్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న నాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక దేశాన్ని మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తలమానికంగా తయారు చేసిన ఘనత మరి సింగ్ గారికి దక్కిందని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి అలాగే ఈరోజు మరి వారు ఆత్మకి శాంతి కలగాలని వారి భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఆశయాలను కొనసాగుతామని తెలియజేసుకుంటూ జై మన్మోహన్ సింగ్ గారు, అమర్ హే. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మహానుభావుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుడిని కోల్పోవడం జరిగింది. దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అతడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం. రామాయంపేట మండలం తరఫున, మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.